ఈ ఫౌండేషన్ కేవలం కాంగ్రెస్ పార్టీ వేసిందని చెప్పి మళ్ళొకసారి ప్రజలకు గుర్తు చేస్తున్నాము. ఆ రోజులలో ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ వలన ప్రజలకు మారుమూరు ప్రాంతాలలో ఇబ్బంది పడుతుందని చెప్పి ఈ మహాత్మా గాంధీ మన్రేగా స్కీమ్ ఆ రోజులలో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దీని ద్వారా 100 రోజులు ఉపాధి నిజంగా మారుమూరు గ్రామాలలో మనం ఈరోజు వెళ్ళినప్పుడు అందరు కూడా ఇదే అంటారు, సార్ మేము ఈరోజు కూలికి పోవాలి, తొందర మాతో ఏమైనా ఉంటే మాట్లాడి వెళ్ళమని. అంటే ఇంత చక్కటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రారంభించిందో మహాత్మా గాంధీ గారి పేరు మీద, ఎందుకంటే మహాత్మా గాంధీ గారు మన దేశ ఫాదర్ ఆఫ్ ద నేషన్, ఈ దేశం భావనుడు. అంటే ఇలాంటి వ్యక్తి పేరు తీసేసి ఈ మహాత్మా గాంధీ మన్రేగా కార్యక్రమం ఏదైతే ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ వ్యక్తులకు ఉపయోగపడుతుందో ఈ కుట్రతోని ఈ మన్రేగా స్కీమ్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తుంది బీజేపీ ప్రభుత్వము. 90-10 రేషియో. ఒకవైపు ఏమో రాష్ట్రాలు, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రము ₹1 సెంట్రల్ బడ్జెట్కి కాంట్రిబ్యూట్ చేస్తే కేంద్రం నుంచి కేవలం 20 పైసలు మనకు వాళ్ళు గ్రాంట్ ఇస్తున్నారు. ఆ తరుణంలో మన రెవెన్యూస్ ఏమో కేంద్రం తీసుకుంటుంది, మళ్ళీ మన్రేగా స్కీమ్లో 40% స్టేట్ కాంట్రిబ్యూషన్ చేయాలని చెప్పి ఈ బిల్లో వారు ఈ అంశం పెట్టడం జరిగింది. అంటే 2 విధానాలుగా, ఒకవైపేమో ₹1 మనం కేంద్రానికి ట్యాక్సెస్ పన్ను కట్టినప్పుడు కేవలం మన రాష్ట్రానికి 20 పైసలు వస్తుంది, కానీ యూపీ రాష్ట్రానికి ₹1 పన్ను కడితే వాళ్ళకు ₹2 మన బీజేపీ ప్రభుత్వం, అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నందుకు వారు అక్కడ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే ఈ అన్యాయం ఏదైతే మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్నారో, మరి దాంతోపాటు FRBM పెట్టి ఎక్కువ నిధులు లోన్స్ తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒక గ్రిప్ కేంద్ర ప్రభుత్వం చేస్తూ మళ్ళీ 40% కాంట్రిబ్యూషన్ ఎట్లా చేస్తుంది అంటే కేవలము కేంద్ర ప్రభుత్వంకి ఈ మన్రేగా స్కీము ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ వీకర్ సెక్షన్స్కి పూర్ ఎవరైతే బీద ప్రజలు ఉన్నారో వారికి ఉపయోగపడుతుందో వాళ్ళని తొలగించడానికి ఈ 40% రాష్ట్రాలు కాంట్రిబ్యూట్ చేయమని చెప్పినారు. మేమందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా మా టీపీసీసీ ప్రెసిడెంట్ గారు ఆదేశాల ప్రకారంగా 5వ జనవరి నుంచి అన్ని గ్రామాలలో ఈ నిరసన తెలిపి కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఇంతకుముందు ఏదైతే మహాత్మా గాంధీ మన్రేగా కార్యక్రమం ఉండేనో అది కొనసాగాలి విత్ 90% సెంట్రల్ కాంట్రిబ్యూషన్ అని చెప్పి టీపీసీసీ ప్రెసిడెంట్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా దీనిలో పాల్గొని ఈ సెంటర్ వ్యతిరేకంగా ఈ కార్యాచరణను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అజర్ భాయ్. सर आज 141 साल कांग्रेस फॉर्मेशन होके हुआ है. मैं पूरे लोग को, जितने भी कांग्रेस के पार्टी वर्कर्स है, कितने भी मेंबर्स हैं और जितने भी लोग हैं, उनको पहले तो बहुत बहुत मुबारकबाद देता हूँ आज के दिन का. और आज के दिन एक दुखद बात ये भी है कि पीजेड साहब का भी उनका इंतकाल हुआ था. आज उनको भी हम श्रद्धांजलि पेश करते हैं. और मैं ये कहना चाहूँगा कि देखिए, जब कांग्रेस पार्टी फॉर्म हुई, मोतीलाल नेहरू साहब, जो जवाहरलाल नेहरू साहब के जो फादर थे, वो काफ़ी एकदम रईस आदमी थे और बहुत एकदम पैसे वाले आदमी थे और बड़े लॉयर थे. बट उनको क्या ज़रूरत थी कि कांग्रेस पार्टी स्टार्ट करने की, और जो अपने इंडिपेंडेंस की जो लड़ाई हो रही थी उस टाइम पे लड़ाई में आने की. जितना जवाहरलाल नेहरू साहब ने जेल में जितना दिन कटाए, आज की गवर्नमेंट उतने उसमें पावर में नहीं है. क्योंकि जो आज हर आदमी, जो बीजेपी के लोग होते हैं, वो लोग खाली जवाहरलाल नेहरू साहब के ऊपर ही पुकारते हैं. बट अगर जो उस टाइम पे जो डेवलपमेंट जो किया है जवाहरलाल नेहरू साहब ने जब प्राइम मिनिस्टर थे, तो मेरे को काबिल तारीफ़ है. अगर वो आज रहते तो आज कहीं कंट्री अलग दूसरी जगह होती थी. क्योंकि आज ज़्यादा उस टाइम पे तो जब भी हमको इंडिपेंडेंस मिला था उस टाइम उतने फंड्स भी ज़्यादा उतना नहीं थे. उसके बावजूद में उनका जो विज़न था, उन्होंने जो विज़न लेके जो काम किया है, उसके बाद में इंदिरा गांधी मैडम आए, उसके बाद में जैसा विवेक साहब ने भी कहा,
और पूनम साहब ने भी कहा, उन लोग भी आए, तो उन्होंने हर प्राइम मिनिस्टर एक अपना एक अलग तरीके से काम किया है, और जब भी वो प्राइम मिनिस्टर बने कोई ना कोई नई स्कीम लाए और पब्लिक को फ़ायदा किया, क्योंकि कांग्रेस पार्टी सेक्युलर पार्टी है। देखिए यहाँ पे हिंदू मुस्लिम सिख ईसाई के बारे में कुछ ऐसा वो है ही नहीं, क्योंकि एक सेक्युलर पार्टी है। हर पार्टी ज़्यादातर गरीब लोगों के साथ ये पार्टी है, क्योंकि अगर आप देखेंगे जैसा कि विवेक साहब ने कहा, इंदिरा गांधी मैडम आए तो उन्होंने गरीबी हटाओ का नारा दिए। लाल बहादुर शास्त्री जब थे वो भी बहुत बड़े प्राइम मिनिस्टर, उन्होंने जय जवान जय किसान का नारा उन्होंने दिया था। और उसके बाद में जब राजीव जी आए तो उसके बाद में तो एकदम अलग ही हो गया, क्योंकि जो आईटी का बिजनेस हुआ, जो आईटी का डेवलपमेंट हुआ, इतना आगे बढ़ गया। फिर मनमोहन सिंह साहब है तो वहाँ पे ज़्यादातर रिफॉर्म जो मनरेगा का जो इतनी अच्छी स्कीम थी, वो आज जाके उस स्कीम को बिल्कुल बीजेपी ज़ीरो करना चाहती है। जहाँ पे भी मुझे ऐसा लगता है कि जहाँ पे भी गांधी का नाम आता है तो उनको अच्छा नहीं लगता है। इसी वजह से शायद मेरे ख्याल में जहाँ पे गांधी आता है वो गांधी का नाम ही चेंज करते हैं। शायद वो मेरे ख्याल में उनको गांधी के नाम से पता नहीं क्या है, बट लेकिन गांधी नहीं, गांधी जो काम है, महात्मा गांधी जी इतने बड़े आदमी थे, इतने बड़े फादर ऑफ नेशन थे। अगर आप देखेंगे तो उनका मैं जहाँ तक के मेरा सोच है कि 80 to 84 कंट्रीज़ में उनका स्टैचू है। शायद कोई भी वर्ल्ड के लीडर का इतना नहीं होगा, क्योंकि हर कंट्री उनको मानती थी। और हम इंडिया भी उनको फादर ऑफ नेशन करते, बट वो मनरेगा हटा के और ये कोई दूसरा नाम लगाना मेरे ख्याल में बिल्कुल गलत है। और जितना भी जो पहले की जो हिस्ट्री है वो मिटाना चाह रहे हैं, बट लेकिन जो कांग्रेस की जो हिस्ट्री है मिटाना बहुत मुश्किल है और नामुमकिन है, क्योंकि जितना कांग्रेस पार्टी ने सैक्रिफाइस दिया है कंट्री के लिए और जितना कांग्रेस पार्टी ने किया है, तो शायद मेरे ख्याल में कोई भी नहीं इतना किया है। बट लेकिन हम फाइट करेंगे, हम इंशाल्लाह हम राहुल गांधी के अंडर और सोनिया मैडम, प्रियंका जी और अपना वेणुगोपाल साहब है और हमारे सब में सीनियर लीडर खड़गे साहब के अंडर हम लोग काम करेंगे। और हम लोग बिल्कुल देश के लिए काम करेंगे। और जितने भी बहुत बड़े बड़े लीडर और आ चुके हैं, खान अब्दुल गफ्फार खान भी थे, शोएबुल्लाह साहब भी थे, और जितने बहुत से बड़े लीडर थे, इसमें आज सरदार वल्लभ भाई पटेल के बारे में वो बोलते हैं, वो भी कांग्रेस ही थे, उन्होंने ही RSS के लिए उन्होंने बैन किया था। तो ये सब चीज़ें देखिए उसको बताना चाहिए, क्योंकि जो हिस्ट्री में है उसको तो हटा नहीं सकते, जो हुआ है वो वेल डॉक्यूमेंटेड है। तो मैं ये आपसे यही कहूँगा कि हम आज बहुत खुश हैं कि हम आज 141 डे कांग्रेस पार्टी का फॉर्मेशन 141 सब में कोई पार्टी जब इंडिपेंडेंस जब हुआ कोई दूसरी पार्टी तो थी नहीं, तो कांग्रेस पार्टी ने इंडिपेंडेंस दिलाए। तो और जो भी करेंगे कांग्रेस पार्टी करेंगे, इंशाल्लाह हम ज़रूर अच्छा करेंगे। जो हमारा जो विज़न भी है, अभी परसों थोड़ा तेलंगाना जो समिट हुआ था उसमें हमारे रेवंत रेड्डी साहब ने इतना ज़बरदस्त उनका विज़न है 2047 का जो विज़न है, बहुत ज़बरदस्त विज़न है। हम उसके ऊपर काम करेंगे बिल्कुल। और जब भी देखिए आप जब विज़न रखते हैं तो आगे जा सकते हैं, जैसा कि बड़े बड़े जो लीडर्स होते हैं उनका एक विज़न होता है, जो विज़न रीच करने के लिए वो ज़्यादा मेहनत करते हैं। तो मैं हमारे CM साहब को भी बहुत बहुत मुबारकबाद दूंगा, और जितने भी काउंसिल ऑफ मिनिस्टर्स हैं उन लोग को भी, और जितने हमारे TPCC प्रेसिडेंट महेश गौड़ साहब है, और जितने भी कांग्रेस के यूथ के हैं जो लोग हैं, सब मिलके हम काम करेंगे और कांग्रेस पार्टी को आगे बढ़ाएंगे। और इंशाल्लाह आप देखेंगे कि 2029 में इंशाल्लाह कांग्रेस पार्टी ज़रूर आएगी।